సత్యసాయి బాబా వారి భక్తులంతా నిత్యం స్వామిని అష్టోత్తర శతనామాలతో అర్చించుకుంటారు కదా. దాని గురించి కొంచెం చెప్పుకుందాం. భగవాన్ శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామాలను వ్రాసిన వారు స్వామి విమలానందగిరి స్వామివారు. వ్యాసాశ్రమ స్థాపకులైన మలయాళానంద స్వామివారి శిష్యులు విమలానంద స్వామివారు. పుట్టపర్తిలో సత్యసాయి బాబా వారి సన్నిధిలో కొంతకాలం నివసించి స్వామితో సన్నిహితంగా ఉంటూ సుమారుగా 1960వ దశకంలో సత్యసాయి అష్టోత్తర శతనామాలను వ్రాసి స్వామివారికి సమర్పించుకున్నారు. స్వామి అంగీకారంతో నేడు ఆ అష్టోత్తర శతనామాలను ప్రపంచ స్థాయి సాయి భక్తులంతా చదువుతూ స్వామి పూజ చేసుకుంటాం కదా. అష్టోత్తరం అంటే 108 నామాలు. మన ఇష్టదైవాన్ని 108 నామాలు చదువుతూ పూజిస్తాం. 108 నామాలనే ఎందుకు చదవాలి? మనకు ఉన్న నక్షత్రాలు 27. ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. 27 × 4 108. అంటే ఏ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టిన వారికైనా ఏదో ఒక నామం సరిపోయి వారికి జయాన్ని, వారి కోరికలు తీరే అవకాశాన్ని ఇస్తుందనే ఒక విశ్వాసం. 108 సంఖ్య విశిష్టత. 108 అనేది ఒక వ్యక్తి పుట్టుక నుండి మరణం వరకు జీవితంలో అనుభవించే ఘట్టాలను సూచిస్తుంది. హిందూ మతంలో 108కి ఎంతో విశిష్టత ఉంది. ఉపనిషత్తులు 108, జపమాలలో పూసలు 108, ఆయుర్వేదం ప్రకారం మనిషి శరీరంలో మర్మస్థానాలు అంటే ఆయువు పట్లు 108, దేవభాషలో అక్షరాలు 108, భరతుడి నాట్య శాస్త్రంలో నాట్య భంగిమలు 108, గాయత్రి 108 సార్లు జపిస్తే సకల శాస్త్రాలను పూజించినట్లే అంటారు. భగవాన్ శ్రీ సత్యసాయి అష్టోత్తరంలో 108 నామాలు ఉంటాయి. ఆ నామాలను మనం పఠిస్తూ పూజిస్తాం. భక్తులందరికీ ఈ నామాలు నోటికి వచ్చి ఉంటాయి. అందువలన ఈ నామాల గురించి కొద్దిగా బాల వికాస్ పిల్లలకి ఏ విధంగా చెప్పవచ్చో ముచ్చటించుకుందాం. ఈ అష్టోత్తర నామాలు భగవంతుని రూప, గుణ, స్వభావ మహిమలను, అద్భుతాలను, చర్యలను, లీలలను, భక్తుల పట్ల ఆయనకు గల కరుణను, భక్త రక్షణను కీర్తించేవిగా ఉంటాయి. ఓం అనేది ఏకాక్షర మంత్రం. మంత్రాలలో శిరోమణి. దీని యందు సమస్త జగత్తు ఇమిడి ఉన్నదని వేదాలు చెప్తున్నాయి. ఈ ఓంతో మొదలుపెట్టి మనం అష్టోత్తర నామాలన్నీ చదువుతాం. ఓం భగవాన్ శ్రీ సాయి సత్యసాయి బాబాయ నమః. సర్వులకు తల్లి తండ్రి అయిన దివ్య మాతాపిత స్వరూపులైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి నమస్కరిస్తున్నాను. ఈ చిత్రం ఏ నామాన్ని సూచిస్తుంది? ఈ నామము ఏమి తెలుపుతున్నది? స్వభావాన్ని తెలుపుతున్నది. ఈ చిత్రం ఏ నామాన్ని సూచిస్తున్నది? ఓం శ్రీ వరదాయ నమః. వరప్రదాత అంటే వరములను ఇచ్చువాడు. ఇది కూడా స్వభావాన్ని సూచిస్తుంది. ఓం శ్రీ సాయి సాధుజన పోషణాయ నమః. సాధుజనులను రక్షించువాడైన బాబావారికి నమస్కారము. ఇది కూడా స్వభావాన్ని సూచిస్తుంది. ఈ చిత్రం ఏ నామాన్ని సూచిస్తుంది? శ్రీ సత్యసాయి సర్వజనప్రియాయ నమః. సర్వులకు ప్రియమైన బాబావారికి నమస్కారము. స్వామి స్వభావం
అందరినీ ప్రేమించటమే కదా. ఈ చిత్రం ఏ నామాన్ని సూచిస్తుంది? ఓం శ్రీ సాయి మహేశ్వర స్వరూపాయ నమః. శివస్వరూపులైన సాయికి నమస్కారము. ఈ చిత్రం ఏ నామాన్ని సూచిస్తున్నది? ఓం శ్రీ సాయి భరద్వాజ ఋషి గోత్రాయ నమః. భరద్వాజ ఋషి గోత్రమున పుట్టిన బాబావారికి నమస్కారము. ఓం శ్రీ సాయి అభయప్రదాయ నమః. అభయము కోరిన వారిని కాపాడు సత్యసాయినాథునికి నమస్కారము. ఓం శ్రీ సాయి షిరిడీ సాయి మూర్తయే నమః. షిరిడీ సాయి స్వరూపులైన సత్యసాయి భగవానునికి నమస్కారము. ఈ చిత్రం ఏ నామాన్ని సూచిస్తున్నది అని మనం బాల వికాస్ పిల్లలను అడుగుతాం. ఓం శ్రీ సాయి చిత్రావతి తట్ట పుట్టపర్తి విహారిణే నమః. పుట్టపర్తి వద్ద గల చిత్రావతి నదీ ప్రాంతమున లీలలు చూపి విహరించిన సత్యసాయికి నమస్కారము. ఇది స్వామి యొక్క లీలలను తెలుపుతున్నది. ఓం శ్రీ సాయి అన్న వస్త్రదాయినే నమః. అన్నమును వస్త్రములను భక్తులకు జనావళికంతా కూడా ప్రసాదించేవారు. ఓం శ్రీ సాయి మూర్తిత్రయ స్వరూపాయ నమః. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులైన భగవాన్ బాబా వారికి నమస్కారము. ఓం శ్రీ సాయి కనకాంబరధారిణే నమః. బంగారు రంగు వస్త్రమును ధరించిన సాయికి నమస్కారం. ఇది రూపము వస్త్రధారణ గురించి తెలియచేస్తుంది. స్వామి మన బంగారు స్వామి కదా. ఓం శ్రీ సాయి గీతా బోధకాయ నమః. భగవద్గీతను బోధించిన సత్యసాయి బాబా వారికి నమస్కారం. స్వామివారు సర్వదేవతాతీత స్వరూపులు కదా. ఓం శ్రీ సాయి సాధకానుగ్రహ వటవృక్ష ప్రతిష్టాపకాయ నమః. సాధకుల కోసం ధ్యాన వృక్షం అని పిలిచే చెట్టును స్వామి నాటి భక్తులకు ప్రసాదించిన స్వామికి నమస్కారము. పిల్లలను ఈ చిత్రం ఏ నామాన్ని సూచిస్తుంది అని అడగాలి. ఓం శ్రీ సాయి శాంతమూర్తయే నమః. శాంతియే స్వరూపంగా గల సాయికి నమస్కారము. స్వామి యొక్క స్వభావాన్ని చెప్తున్నది ఈ నామం. గురువులందరికీ నమస్కారం. ఇలా బాల వికాస్ బాలబాలికలకు చిత్రాలు చూపుతూ నామాన్ని చెప్పి వివరించాలి. సత్యసాయి బాబావారి అష్టోత్తర శతనామాలను ఈ విధంగా పిల్లలకు సులువుగా నేర్పించవచ్చు. సనాతన సారథి ముఖ చిత్రంగా వచ్చే బొమ్మలను సేకరించి కూడా మనము వాడుకోవచ్చు. జై సాయిరామ్.